హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఆర్టికల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆర్టికల్స్ అంటే ఏ, యాన్, ద అనేటువంటిది ఆర్టికల్స్ అని మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ద కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్లో మనకు ఏఈఐఓయు కాకుండా మిగిలిన వచ్చేటువంటి కాన్సోనెంట్ సౌండ్, హల్లులతో కూడినటువంటి సౌండ్స్ ఏవైతే ఉంటాయో, కాన్సోనెంట్స్ అంటే హల్లులు, సో వాటితో కూడినటువంటి సౌండ్స్ ఏదైతే వస్తుందో వాటిని అన్నిటికీ ముందు వచ్చేసి ఏ అనేటువంటిది ఉపయోగిస్తాము. ఏ హ్యాండ్, ఏ గోట్. తర్వాత యాన్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాము? యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ ఓవల్ సౌండ్. ఓవల్ సౌండ్ అనేటువంటిది, ఓవల్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఏమేమిటి? ఏ, ఈ, ఐ, ఓ, యు అనేటువంటి సౌండ్స్కి ముందు వచ్చేసి మనం వచ్చేసి యాన్ అనేటువంటిది ఉపయోగిస్తాము. యాన్ ఆస్ట్రేజ్, యాన్ ఐ అనేటువంటిది ఏఈఐఓయు అనేటువంటి పదాలతో స్టార్ట్ అయిన వాటికి మనము యాన్ అనేటువంటి ఉపయోగిస్తాము. ద ఈజ్ యూజ్డ్ వెన్ వీఆర్ రెఫరింగ్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్, ప్లేస్, ఎనిమల్ ఆర్ థింగ్. మనం వచ్చేసి ఎవరినైనా వచ్చేసి రెఫర్ చేస్తున్నాం అనుకోండి, స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్తున్నాం అనుకోండి, తర్వాత స్పెసిఫిక్ ప్లేస్ గురించి చెప్తున్నాం అనుకోండి, స్పెసిఫిక్ ఒక యానిమల్ గురించి చెప్తున్నాం అనుకోండి, స్పెసిఫిక్ థింగ్స్ గురించి చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ద అనేటువంటిది ఉపయోగిస్తాము. ఐ సా ఏ బాయ్, నేను ఒక అబ్బాయిని చూశాను. ద బాయ్ వాజ్ రన్నింగ్, ఆ పిల్లవాడు పరిగెడుతూ ఉన్నాడు. అంటే ఆ పిల్లవాడి గురించి చెప్తున్నాం కాబట్టి ద అనేటువంటిది ఉపయోగించాము. మరలా ఇంకెప్పుడు ఉపయోగిస్తాము ద అనేటువంటిది? ద ఈజ్ యూజ్డ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ సమ్ ప్రాపర్ నౌన్స్ అనేటువంటిది వచ్చినప్పుడు వాటికి ఉపయోగిస్తాము. ద రామాయణ, ద హిమాలయాస్, ద గంగా, ద గేట్వే ఆఫ్ ఇండియా, ఇలాంటి వాటికి ఉపయోగిస్తాము. ద ఈజ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ ద థింగ్స్ దట్ ఆర్ ఓన్లీ వన్ ఆఫ్ దేర్ కైండ్. ఇక్కడ వచ్చేసి ద మూన్, ద సన్ అనేటువంటి వాటికి ఉపయోగిస్తాము. అట్లా ఒకసారి చూద్దాము. ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సోనెంట్స్. ఏ బుక్, ఏ పెన్ అనేటువంటి వాటికి ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి యాన్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాము? ఏ, యాన్, ద ఇండెఫినిట్ ఆర్టికల్స్. ద ఈజ్ ద డెఫినెట్ ఆర్టికల్. సో యాన్ అనేటువంటిది ఈజ్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ ద కాన్సోనెంట్స్ విత్ ద ఆర్ సైలెంట్లో ఉండేటప్పుడు మనం వచ్చేసి విచ్ ఆర్ సైలెంట్లో ఉండేటప్పుడు యాన్ అనేటువంటిది ఉపయోగిస్తాము. ఏఈఐఓయు అనేటువంటి శబ్దాలు వచ్చినప్పుడు మనం వచ్చేసి ఈ యొక్క యాన్ అనేటువంటి ఉపయోగిస్తాము. ఏ ఈజ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ ఓవల్స్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్. ఏ యూరోపియన్ కంట్రీ, తర్వాత వచ్చేసి ఏ రూపీ, ఏ 1 రూపీ నోట్, ఇలాగా ఏ అనేటువంటిది ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి యాన్ అవర్, యాన్ అనేటువంటిది సమ్ టైమ్స్ వచ్చేసి యాన్ అనేటువంటి ఉపయోగించాల్సి ఉంటుంది. హవర్కి ఉపయోగిస్తాం అనమాట. ద వర్డ్ హవర్ బిగిన్స్ విత్ ఏ కాన్సోనెంట్ వేర్ హెచ్ ఈజ్ సైలెంట్. సో అందువల్ల బిగిన్స్ విత్ ద ఓవల్ సౌండ్ ఓ. యాన్ అవర్ అనేటువంటిది ఓతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి యాన్ అవర్ అనేటువంటిది పెట్టాము. యాన్ అనేటువంటిది వస్తుంది, దీనికి కూడా యాన్ అనేటువంటిది వస్తుంది. ఏఈఐఓయుకి నార్మల్గానే వస్తుంది. యాన్ ఈగల్, యాన్ ఇన్స్ట్రుమెంట్, వీటికి అన్నిటికీ ఖచ్చితంగా వచ్చేసి యాన్ అనేటువంటిది వస్తుందని చెప్పాము. ఇక్కడ వచ్చేసి ఈ అనేటువంటిది, తర్వాత కింద వచ్చేసి ఐ అనేటువంటిది స్టార్టింగ్ వర్డ్స్ వచ్చేసి ఈతోనో, ఐతోనో, లేకపోతే ఏతోనో, లేకపోతే ఓతోనో, యూతోనో స్టార్ట్ అయితే అది వచ్చేసి ముందు వచ్చేసి యాన్ అనేటువంటిది ఉపయోగిస్తాము. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో విత్ ఏ, యాన్ అనేటువంటిది ఏ విధంగా? ఏ ఫ్రెండ్, ఏ జోక్, యాన్ అపాయింట్మెంట్, ఏ పప్పీ, an ostrich, an earphone, a picture, an igloo, a hotel, an umbrella, a city, a building, a builder, an eagle, a banana, a factory, an evening. ఇక్కడ గమనించండి, ఇక్కడ వచ్చేసి మనకు ఏఈఐఓయుతో స్టార్ట్ అయినటువంటి వర్డ్స్ వచ్చిన వాటికి అన్నిటికీ యాన్ అనేటువంటిది ఉపయోగించాము. మిగిలిన కాన్సోనెంట్స్కి అన్నిటికీ ఏ అనేటువంటిది వస్తుంది. Choose the correct articles from the brackets and fill in the blanks. I am going for a movie tomorrow. నేను వచ్చేసి మూవీకి రేపు వెళ్తాను. The earth revolves అరౌండ్ ద సన్. భూమి వచ్చేసి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. అది వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి మ్యాచ్. ద గోల్కొండ ఫోర్ట్ ఈజ్ ఇన్ హైదరాబాద్.